నమస్కారం అమ్మా. మీ పేరు? ప్రదీప్ కుమార్, కానీ పవన్ కళ్యాణ్ కింద మార్చుకుందాం అనుకుంటున్నాం. చెప్పండి. మీది ఏపీయా తెలంగాణ? ఏపీ. చంద్రబాబు గారు భారీ మెజారిటీతో గెలిచారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ కూటమిని ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఆ కూటమిలో భాగస్వామి ఎవరు అంటే కూడా ఆయనే, ప్రత్యర్థి కూడా ఆయనే. యాక్చువల్గా ఆయనకి ఇచ్చిన, నిజంగా చెప్తున్నారు చాలామంది తెలుగు ప్రజలు, ఆయనకి సీఎం పదవి 2 ఏళ్ళు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కామ్గా ఉన్నా కూడా అభివృద్ధిని పరిపాలించగలిగే దమ్ము సత్తా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఒకటి, ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే సినీ రంగంగా కాదండి, నేను సినీ రంగంగా పవన్ కళ్యాణ్ అభిమాని కాదండి, ప్రభాస్ గారి అభిమాని. కానీ నేను రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు వదిలేసుకొని, అంతస్తులు వదిలేసుకొని, మేడలో మిద్దెలు దిగి వచ్చి ఆయన యొక్క సానుభూతి అంటే ఆయన ఏదో చేద్దామనేం కాదమ్మా, ఏదో రాజకీయాల్లో సంపాదించేద్దాం అనుకునేవాళ్ళు వేరు. అంబేద్కర్ ఆశయాలు కానీ ఏదైనా కానీ ఆయన ఎన్నో బుక్స్ చదివారు. నేను అలాంటి వ్యక్తినే. నేను పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుతుంది. నేను ఆ పిఠాపురం కాదు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల తరపున మా అమ్మగారిది అక్కడే దక్షకొండ ద్రాక్షారామం. ఇది టెలికాస్ట్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు అందజేయాలని నేను కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను. నా పేరు ప్రదీప్ కుమార్, క్లియర్లీ ఐ మెన్షన్ తాంవాడ ప్రదీప్ కుమార్. నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ని, ఆయన తోడే ఉంటాం. జనసేన ఎక్కడికి పోదు. ఈ సేన మామూలు సేన కాదు. మీరు పూర్వం చూశారు కదా, రాజ్యాలు, అదే రాజకీయ వ్యవస్థ. అదే ఆ దుస్థితిని పోగొట్టి ప్రజలందరికీ న్యాయం చేకూర్చే బాధ్యత మాదే అని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఉంటారు. ఒకటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేయడానికి కూడా ప్రధాన పాత్ర వహించింది కూడా ఈయనే. ఆయన కావాలంటే తీసుకోవచ్చు, కానీ తీసుకోవాలి. ప్రజలకి న్యాయం జరగాలి, అదొక్కటే పాలనగా. ఆయన ఒక్క అడుగు జాడల్లో నడవడం కాదు, ఈయన అడుగు జాడల్లో అందరూ నడిచారు. అదొక అల్టిమేట్ వే. ఈ కూటమికి కారణం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా, కొన్ని జాడలు జరిగి ఉండొచ్చు. ఎమ్మెల్యేని కొట్టిన సిచ్యువేషను మీరు చూడొచ్చు, అవన్నీ మీరు వ్యూస్లో చూశారు. కానీ ఒకటండి, ఆడపిల్లల్ని, మీలాంటి పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పరంగా కానీ ఏదైనా ఆడబొడుచులనే ఒక ఆడబొడుచులు అని వదిలేశారు అనుకోకండి. ఆడపిల్లలు ఈ రోజున ఎన్ని చట్టాలు వచ్చాయండి, ఎంతో గౌరవమైన చట్టాలు వచ్చాయి. బాధ్యతగా వ్యవహరించే గవర్నమెంట్ కూడా ఉండాలి కదా. చట్టాలు వదిలేయండి, బాధ్యతగా బాధ్యారహితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ జనసేన సమాధానం చెప్తుంది. జనసేన పార్టీ కార్యకర్తగా, నేను కార్యకర్త అని ఆయన అనుకోకపోయినా మేము ఎప్పుడు అన్న నీ వెనకే ఉంటాం, నీతోనే ఉంటాం, నాకు తూర్పు పశ్చిమ గోదావరి వదిలే అన్న, నువ్వు రావాల్సిన అవసరం లే, నువ్వు ఏ శీరంలో కూర్చో లేకపోతే ఏడంగు. ఆయన అలా కూర్చునే వ్యక్తి కూడా కాదు, మాతో తిరుగుతాడు. ఇప్పుడు అంబటి రామ్ ఎవరైనా కానివ్వండి, నాకు కొంచెం రాజకీయాల మీద ఒక పట్టు ఉంది. కాకపోతే ఏంటంటే నేను తెలుగు మీడియం చదువుకున్నానమ్మ. నా ఈ రోజున ఒక 70 బ్యాంకులు నేను లోన్లు ఇప్పిస్తా. నాకు ఒక ఆఫీస్ ఉంది ఎస్ఆర్ నాగా. ఇక్కడ అన్న పవన్ అన్న ఎస్ఆర్ నుంచి నేను మాట్లాడుతున్నా. మాకు నువ్వు ఉన్నంతసేపు మాకేం ప్రాబ్లం లేదన్నా, నువ్వు రావాలి, మళ్ళీ వస్తావు. ఇది జనసేన, మామూలు సేన కాదు ఇది. మేము ఉంటాం, నీ అండగా నేనున్నా. మాట్లాడండి, మీరేదో అడగాల్సిన క్వశ్చన్లు అడగండి, ఇంకా చెప్తా. టీడీపీ జనసేన లాంగ్ టైం ఉంటుంది అనుకుంటున్నారా? వీళ్ళిద్దరు రిలేషన్షిప్ మధ్యలో బ్రేక్ అయిపోతుంది? ఇదిగా నాకు తెలిసి అయితే 20 సంవత్సరాలు ఏమన్నా టచ్ చేయలేదు. జగన్ అన్న వెళ్ళిపోయిండు, పక్క ఆయన విదేశాలకు కూడా పోయిండు. మీరు కూడా యూట్యూబ్లో అట్లా చూస్తూ ఉంటారు కదా. జగన్ అన్న నీ ప్రభుత్వం మాకు వద్దు. జగన్ గారు ఉన్నప్పుడు పాలన అస్సలు బాగాలేదంటారా? వద్దండి. ఆయన ఓన్ బ్రాండ్లు తెచ్చి మందుబాబుల్ని నాశనం చేసి చంపేసి ఎందుకండి? నువ్వు కూడా తేవచ్చుగా. అసలు పోలవరం ఏమైందండి? ఎన్ని లక్షల వేల కుటుంబాలు బాగుపడతాయి తెలుసా? పోలవరం ఏమైంది? నేను అడుగు ప్రశ్నిస్తున్నా. జగన్ మా పవనానికే కాదు, నాకు చాలా తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది, నోట్ చేసుకోండి. పవర్ని టచ్ చేయాలంటే ముందు మమ్మల్ని దాటాలి, జన సైనికులను దాటాల.
ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఏడానే పెట్టుకో నీ కార్యకర్తలని. మా జనసేన కలిగిందంటే యుద్ధమే, కానీ మేము యుద్ధం చేసేవాళ్ళం కాదు. పోరాటం వేరు, యుద్ధం వేరు. యుద్ధానికి పోరాటానికి కూడా తేడా తెలియదు నీకు. ఏమనంటే జీసస్ అంటావు, ఎవడరా జీసస్? ఆయన పాపం 10 మందికి అన్నం పెట్టాడురా, నువ్వేం చేసావు? 10 మంది దోచే తిన్నావు. నేను చెప్తున్నా ఈ మీడియా సాక్షిగా, మీరు రివ్యూ చేయండి. బాంచ జనసైకులకు మేము ఉంటాం, మేమున్నాం, ప్రజలకి మేము ఉంటాం అండగా. తూర్పు పశ్చిమ గోదావరే కాదు, అటు చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, రేణిగుంటపోలు, ఎక్కడైనా జనసేన దిగిందంటే నీ సేన శాశ్వతమే. మేము ఉంటాం ఎప్పటికీ, ఎల్లప్పటికీ. ఇది పవనిజం. పవన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? ఉదయ్. మీరు ఏపీఆ తెలంగాణ? నేను ఆంధ్రప్రదేశ్. ఓకే. చంద్రబాబు గారు భారీ మెజారిటీతో గెలిచారు కదా, ఎలా అనిపిస్తుందండి? నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే ప్రీవియస్ 2019 నాది బీటెక్ పాస్ట్ అవుట్. ఆయన వల్లే నాకు ఫ్రీజ్ రింబర్స్మెంట్ ఒకటి, మా ఫాదర్ చనిపోయారు, నాకు చాలా హెల్ప్ అయింది ఆ టైంలో. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, ఇంతకుముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ అయితే మొత్తం దేనికది మార్చేసింది. సో దానివల్ల చాలా లాస్ అయిపోయింది నేను. సో ఇప్పుడు వస్తున్న చంద్రబాబు వల్ల మళ్ళీ ఇంకా న్యూగా ఇన్వెంట్ చేయాలి. సో బోల్డ్ అన్ని ప్లేస్మెంట్స్ ఒకటి ఇంకా చాలా బిల్డ్ చేస్తారు, నాకైతే హోప్ ఉంది. సో ఈ ఎంటైర్ పాలిటిక్స్ వచ్చి పవన్ కళ్యాణే మొత్తం చేంజ్ చేసాడు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను. సో బేసికల్గా తెలుగుదేశం రావడానికి కారణం మెయిన్ రీజన్ అయితే పవన్ కళ్యాణే. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ 175 పెడితే అన్డౌటెడ్ సీఎం అయితే అవుతాడు, ఆ హోప్ అయితే నాకుంది. ఇప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. యాక్చువల్లీ డిప్యూటీ సీఎం అంటే లైక్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ సీఎం. ఒకవేళ సీఎం లేకపోతే పవన్ కళ్యాణే హ్యాండిల్ చేయగలడు, ఆ క్యాపబిలిటీ తనకు ఉంది. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే. టీడీపీ జనసేన రిలేషన్షిప్ లాంగ్ టైం ఉంటుంది అనుకుంటున్నారా, లేదా మధ్యలోనే బ్రేక్ అవుతుంది అనుకుంటున్నారా? ఉండదు మేడం, ఎందుకంటే చంద్రబాబు వచ్చి ఒక విజన్ ఇండస్ట్రీస్ ఇవి బిల్డ్ చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చి తన న్యూ ఐడియాస్తో ఇంకా బిల్డ్ చేయగలడన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. వైసీపీ మీద ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? బోల్డ్ అన్ని హామీలు ఇచ్చారు మేడం, లైక్ మద్యం నిషేధించడం అని, లేకపోతే బోల్డ్ అన్ని క్రైమ్ రేట్ పెరిగిపోవడం కానీ, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడమే కానీ, ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి మేడం, 1-2 కాదు. దానివల్లే రాలేదు మేడం. అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి ఏమైనా గ్యాప్ వస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదు మేడం. ఏంటంటే ఇది అంతా యూట్యూబ్లో చేసేది తప్ప ఏం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్యామిలీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి చేసాడు, అంతకుముందు టీడీపీకిను పవన్ కళ్యాణ్కి మధ్య గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏంటంటే ఓట్లు చేయకూడదనే వీళ్ళు ఇలా వచ్చారు. చంద్రబాబు సీఎం అయ్యాడు కదా, ఏపీ డెవలప్ అవుతుంది అంటారా? దాని ఇంపాక్ట్ ఏమైనా తెలంగాణ మీద పడుతుంది అంటారా? లేదు మేడం, అదేం లేదు. ఏపీ డెవలప్ అయితే అందరికన్నా హ్యాపీ ఫీల్ అయ్యేది నేనే. ఎందుకంటే బోల్డ్ మంది జాబ్స్ లేకున్నారు. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చాను జాబ్ కోసం. ఓకే. ఇప్పుడు 5 పథకాల మీద సంతకాలు అయితే చేసేసారు, ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఉమెన్కి 1500 ఇవ్వడం, లైక్ గవర్నమెంట్ పెన్షన్స్ ఇవ్వడం 4000. సో మళ్ళీ ఇంకా ఏ స్కీమ్స్ మీద సైన్ చేశారు నాకు ఐడియా లేదు, అయితే కంప్లీట్గా ఇంప్లిమెంట్ అయితే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మూవీస్లోకి వస్తారు అనుకుంటున్నారు? కంపల్సరీ మేడం, అదే ఆ జాబ్ అదే, ఇదే మేడం.